హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్వి4127. నేను ఈరోజు బీట్రూట్ హల్వా చేసుకోవడం చూపిస్తున్నానండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి యాడ్ చేస్తున్నానండి. మీరు నూనెతో చేసుకోవాలనుకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నానండి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. వాటిని కాసేపు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. బీట్రూట్ పీల్ చేసి తురిమి పెట్టుకున్నానండి. తురిమి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేస్తున్నాను. మెజర్ చేసి తీసుకుంటున్నానండి. బాగా నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. నెయ్యిలో కాసేపు మగ్గనివ్వాలండి బాగా. ఇది మధ్య మధ్యలో కలుపుకోవాలి. కాసేపు కలుపుకుంటూ మగ్గించుకోవాలి కాసేపు. ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేస్తున్నానండి. ఒక కప్పుకి 1.5 కప్పు సరిపోతాయండి పాలు. ఇది బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నొక్కితే స్మాష్ అవ్వాలండి. ఇలా నొక్కితే స్మాష్ అవ్వాలి, అంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ అలా పెట్టాను. చూశారు కదండి ఎలా దగ్గర పడిందో. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదండి, గుర్తుంది కదా, 1 కప్పు బీట్రూట్కి 1/2 కప్పు షుగర్ సరిపోతుందండి.
షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను 4 కప్స్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కాసేపు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇందులో నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో ఏ రెసిపీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.